సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక ప్లేస్ చర్చనీయాంశంగా మారింది. అదే కచ్చాదీవ్ ఐలాండ్. అసలు ఏంటి ఈ కచ్చాదీవ్ ఐలాండ్? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటనేది తెలుసుకుందాం. ఇండియా శ్రీలంక మధ్యలో పాల్క్ స్ట్రీట్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది. అది భారతదేశం మరియు శ్రీలంక మధ్యలో వివాదంగా మారింది. ప్రస్తుతం దీన్ని శ్రీలంక కంట్రోల్ చేస్తుంది, కానీ ఇండియా ఇది భారత్కే సొంతం అని అంటుంది. అసలు కథ ఏంటి అంటే, బ్రిటిష్ ఏరా ద్వారా మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు రాజ్యాధికారం మన ఇండియాకు ఉండేది. అయితే ఈ ఐలాండ్ పై ఇండియాకు రాజ్యాధికారం ఉండడంతో అప్పటికి శ్రీలంకకు చాలా ప్రాబ్లంగానే ఉండేది. అయినప్పటికీ బ్రిటిషర్స్ కూడా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలని చూడలేదు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది అప్పటికి డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. కానీ ఇందిరాగాంధీ ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేయడానికి 1974లో సిరియాలో బండారా నాయక్తో కలిసి ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది. ఈ ల్యాండ్ను శ్రీలంకకు ఇచ్చేశారు. ఆ సమయంలో ఈ ల్యాండ్ అంత ముఖ్యమైనది కాదు, కానీ ఇప్పుడు చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పల్స్ పెంచుకుంటూ ఇండియా చుట్టుముట్టే పనిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఐలాండ్ చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ఎందుకంటే శ్రీలంకకు చెందిన హంబన్ టోటా పోర్ట్ను చైనాకు 99 సంవత్సరాలకు లీజ్కు తీసుకుంది. దీనికి కౌంటర్గా తీసుకుని మనకు ఈ కచ్చాదీవ్ ఐలాండ్ అవసరం ఉంది. అదే కారణం ఇండియా తిరిగి కచ్చాదీవ్ ఐలాండ్పై మన హక్కులు ఉన్నాయని క్లెయిమ్ చేయడానికి మరియు 1974లో అగ్రిమెంట్ను రీవిజిట్ చేయడాన్ని చూస్తుంది.